వస్తుంది తర్వాత హైదరాబాద్ కి ఒక్కసారి చూడు. ఇంకోసారి చెప్తాడు సిమెంట్ రేటు పెరిగిందంట. ఎవరు చెప్తారు? కేటీఆర్ సార్ చెప్తాడు సిమెంట్ రేటు పెరిగింది, 5 లక్షలకు ఇల్లు అయితే లేదు, అందుకని గరీబులకు ఇల్లు ఏమని చెప్తాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృద్ధి అన్నాడు, 57 ఏళ్ళకి పింఛన్ అన్నాడు. భర్త చచ్చిపోయిన ఆడపడుచులకే 3.5 ఏళ్ల కూడా పింఛన్ ఇవ్వలేదు. అవ్వకు అన్నం పెట్టలేదు కానీ అవ్వ చచ్చినాక చెప్పిండంట మా పిల్లలకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట కేటీఆర్ అంటాడు. అప్పుడున్నది టీఆర్ఎస్ పార్టీ పాలన. ఉన్నప్పుడేమో పెడతలేదు, పోతే మాత్రం లొల్లి పెడతా ఉన్నారు. మీదికి వెళ్ళి గాయ లొల్లి పెడతారు. అందుకని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత చేస్తున్న మాటల్ని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. మాటలు మాట్లాడతాడు కేసీఆర్, 2 గంటలు వచ్చి కూర్చుంటాడు టీవీలో. ఎవరిని తిడుతున్నాడో, ఎందుకు తిడుతున్నాడో, సార్కి ఏమైందో కూడా జనానికి అర్థం కానటువంటి పరిస్థితి. మొన్ననైతే 2 గంటల 29 నిమిషాలు తిట్టిండు. దేనికోసమని పెట్టిండు? వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రజలకు కష్టం వచ్చింది, వరద మీద మాట్లాడతా అని ప్రెస్ మీట్ గాని పిలిచి 2 గంటల 29 నిమిషాలు తిట్టిండు. అలా వాన గురించి 10 నిమిషాలు మాట్లాడింది సార్. ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు మాట్లాడింది. ఆ మధ్యన వాన పడ్డది, అకాల వర్షం వచ్చింది, రాళ్లు పడ్డాయి. మీ వరంగల్ జిల్లాలో కూడా రాళ్ల వాన పడ్డది. ఈ నల్లవెల్లి మండలానికి ఆ ఎర్రవెల్లి నల్లవెల్లి అయితే వచ్చి తిరిగిపోయిందా? పంట నష్టం చూసిందా? వచ్చిందా? రైతులకు పంట నష్టం అనే ₹1 వచ్చిందా? తిరుగుడు అయితే తిరిగింది. మా సత్యవతక్క తిరిగిండు, ఎర్రవల్లి తిరిగిండు, నల్లవల్లి, మోతుకువల్లి అందరూ తిరిగిరు. కానీ రైతుకు మాత్రం మొండి చేయి చూపెట్టిరు. అకాల వర్షాల కోసం ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల 29 నిమిషాలు ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని తిట్టింది తప్ప కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు. చేసిండా? చూసిరా ఎప్పుడన్నా? సార్ పొద్దుగాలు ఎప్పుడు మాట్లాడాడు? సార్ ఎప్పుడు మాట్లాడతాడు ఎరికైనా మీకు? పొద్దు కూకినాకనే వస్తాడు సార్. దాని వెనకాల మద్రం ఉంది. ఏం పెరగలేదని ప్రకాశ్ అన్న చెప్పిండు, తప్పు చెప్పిండు ప్రకాశ్ అన్న. వెనుకటికి ఇప్పటికీ చాలా పెరిగినాయి ఊర్లలో. ఏం పెరిగినాయి? అప్పుడు ఊర్లో 1, 2 ఉంటుండే, సాట్ అమ్ముతుండ్రి, ఏంటి బెల్ట్ షాపులు. ఇప్పుడు మీ ఊర్లో ఏ కిరాణా దుకాణంకు ఉప్పు దొరకకపోవచ్చు, పప్పు దొరకకపోవచ్చు, కానీ ఇవి మాత్రం దొరుకుతాయి. దొరకయా? ప్రతి కిరాణా దుకాణంలో ముద్ర పెట్టి మరీ అమ్ముతున్నారు. సీసాలు మాత్రం దొరుకుతున్నాయి. ఈ ఒక్కటి మాత్రం ఇంతకు ముందు కంటే కేసీఆర్ వచ్చినాక చాలా పెరిగింది. ఎందుకంటే సార్కి అన్నిటికంటే ఎక్కువ అదే ఇష్టం కాబట్టి అదే పెరుగుతుంది. నాకేది ఇష్టమో అదే ఇస్తున్నాడు. 2000 పింఛన్ ఇచ్చిన, 2000 పింఛన్ ఇస్తున్నా. ఎంత? అప్పుడు సీసా ఎక్కడికి వెళ్తుండే? చిన్న సీసా ₹40 ఉండే. అన్న ఇప్పుడు ఎంత? ₹240 చేసిండు. కుడి సైకిల్ 2000 ఇస్తున్నాడు, ఎడమ సైకిల్ 5000 ఇస్తూనే ఉన్నాడు. ముసలాడు కొత్త కష్టం చేయకొస్తాడు. అవ్వ చెప్తుంది, మా ముసలాయన కొత్త బిడ్డ నాకు కొత్తలేదు అంటుంది. అంటే ముసలి ఏమనుకోవాలి? ఈ ముసలాడు ఎప్పుడు పోవాలి, ఆ పింఛన్ నాకెప్పుడు రావాలనుకోవాలి. ఇచ్చే 2000 పింఛన్కి వాళ్ళు మొగలకు పంచాయితీ. ఇంకా కోడలు బీడీ చేసుకుంటా కూర్చొని కోడలు అనుకుంటుంది, ముసల్దానికి 2000 ఇస్తే నాకు ₹1 ఇస్తలేదు ముసల్ని, ఇది ఎప్పుడు పోతుంది, కొత్త పింఛన్ నాకెప్పుడు వస్తుందని కోడలు ఎదురు చూస్తుందంట. ఎన్ని లక్షలు ఇస్తాడు సారు? 2000. ఇచ్చే 2000 పింఛన్కి వాళ్ళు మొగలకి అత్తా కోడలకి పింఛన్ల పంచాయతీ పెడతాడు. ఒక మాట చెప్పిండు సారు, ఇంటికి ఒకటే పింఛన్ ఇవ్వాలన్నాడు. ఎన్ని ఇవ్వాలి? ఇంటికి ఒకటే ఇవ్వాలి. ఎందుకంటే 2000 ఇస్తున్నా నేను జోగా. నీ కొడుకు కండక్టర్, పింఛన్ కట్. నీ కొడుకు టీచర్, పింఛన్ కట్. అమ్మ నువ్వు బంగ్లా కట్టుకున్నావు, నీ పింఛన్ కట్. నీ కొడుకు హీరో ఉన్న మోటార్ సైకిల్ కొనిచ్చినావు, నీ పింఛన్ కట్టు. చేసిండా కట్టు? ఇట్లా అన్ని కట్టింగ్ పెట్టి ఆఖరికి ఇంటికి ఒక పింఛన్ అనే దుకాణం పెట్టిండు సార్. చాలా మంచి కానూను పెట్టిండు. మనం కూడా అడగాలి సార్ని. సారు 2000 పింఛను ఇంటికి ఒకటి కరెక్టే అయితే ఈ దేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం మన చంద్రశేఖరరావు సార్ తీసుకుంటాడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ నిద్రపోయే ముఖ్యమంత్రి, అందరికంటే ఎక్కువ రెస్ట్ తీసుకునే ముఖ్యమంత్రి. ఎన్నడూ సెక్రటరియట్ కు రానటువంటి వాడు మన చంద్రశేఖరరావు సార్. ప్రధానమంత్రి ఏమో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు పొద్దుగాలైతే పొద్దుగలాగా పనిచేస్తాడు నరేంద్ర మోడీ. ఆయన కంటే కూడా మన కేసీఆర్ సార్ కు జీతం ఎక్కువ.
తమ్ముడు కొడుతున్నాడు సపోర్ట్లు 4 ఏళ్ళు నేను పిల్లలు సపోర్ట్ కొడుతున్నాడు కేసీఆర్ గురించి చెప్తే అర్థం చేసుకోవాలి. దేశంలో అందరికంటే ఎక్కువ జీతం దగ్గర 5 లక్షల జీతం కేసీఆర్ సార్ తీసుకుంటాడు. ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే సార్ మరి నీకు 5 లక్షలు వస్తున్నాయి కదా, మళ్ళా నీ కొడుకు ఉద్యోగం ఇయ్యాలన్నా వద్దా అని మనం అడగాలన్నా వద్దా? 2000 ఇచ్చే పింఛనే ఇంటికి ఒకటి కరెక్ట్ అయితే వారి కేసీఆర్ సారు నీ ఇంటికి నీ జీతం 5 లక్షలు అయినప్పుడు మరి మా రామన్నకి మంత్రి వేసి 4 లక్షలు ఎందుకు తీసుకుంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.